రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే తాజా నిర్ణయం ప్రకారము రెపో రేటు 6.5% నుంచి 6.25%కి తగ్గటం జరిగింది. అయితే 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగటం తప్ప తగ్గటం చూడనటువంటి హోమ్ లోన్ కస్టమర్లకి ఇది ఊరట కల్పించేటటువంటి అంశం అని చెప్పాలి. అయితే ఇది ఏ మేరకు ఈఎంఐ తగ్గుతుందో చూద్దాం. ఈ ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించినటువంటి రెపో రేటు పావు శాతమే. కానీ గృహ రుణ యోగం అంటే ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నెలవారీ ఏదైతే మంత్లీ ఈఎంఐలు ఉంటారో వాటికి చాలా తేడా కనిపిస్తుంది. ఆ తేడా ఏంటిదనేది మనం చూద్దాము. ఉదాహరణకి జనరల్‌గా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 15 ఏళ్ళు అట్లా మనం కాల వ్యవధి పెట్టుకొని లోన్ తీసుకోవడం జరుగుతది. వాళ్ళు ఎంప్లాయీ అనుకోండి, రిటైర్మెంట్ అయ్యేంత వరకని కొంత పెట్టుకుంటారు. చిన్న ఏజ్‌లో అయితే కొంత ఎక్కువ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటారు. పెద్ద ఏజ్‌లో అయితే టైమ్ ఫ్రేమ్ తక్కువతోటి వాళ్ళు రిటైర్మెంట్‌కి చూసుకొని 15, 20, 25 అలా పెట్టుకుంటారు కాల వ్యవధి. ఏది హోమ్ లోన్‌కి. ఎప్పుడైతే ఉదాహరణకి ఆ కాల వ్యవధి ఒక 20 సంవత్సరాలకి ఒక 50,00,000 లోన్ గనుక తీసుకుంటే అప్పుడు 9% వడ్డీ అని అనుకుంటే నెలకి రూ. 44,986 ఈఎంఐలు కట్టాలి. అయితే ఇప్పుడు ఆర్‌బీఐ నిర్ణయంతోటి రూ. 44,186కి తగ్గుతుంది. అంటే నెలకు సుమారుగా ఒక 800 తగ్గుద్ది. నెలకు 800 తగ్గింది అంటే 12,896 సుమారు సంవత్సరానికి రూ. 9,600 మనకి బెనిఫిట్ అయితుంది. అంటే ఏంది? ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గటం వల్ల ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి మనము చెప్పుకున్న దాని ప్రకారం 50,00,000కి నెలకి 800 గనక తగ్గితే ఒకవేళ 10 ఏళ్ళు టైం గనక ఉంది అనుకుంటే మనకి 10 ఏళ్ళు టైం ఉందనుకోండి ఇప్పటి నుంచి అంటే 120 నెలలు గదా! 120 నెలలు ఇంటూ 800 మనకి మిగిలినట్టే. అంటే సుమారు ఒక 96,000 వరకు మనకి మిగిలే అవకాశాలున్నాయి. అది ఇప్పటికి లెక్కలు. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేసినప్పుడు సపోజ్ న్యూట్రల్‌గా ఉందా? ఓకే. ఇది వర్తిస్తుంది. సపోజు ఇంకో పావలా తగ్గించిండ్రో ఇంకొక టైమ్ ఫ్రేమ్ అనమాట. మనం ఇలా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకొక ఐడియా కోసం